ఈరోజు మనం చెక్కలు పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఈజీగా మనం బయట కొనుక్కొచ్చే వాటిలాగా ఎలా చేయాలో కరకరలాడుతూ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం చెక్కలు కుక్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 ఇంచుల అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి మనం బటర్ని కరగపెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే వేడి నూనెనైనా యాడ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలండి. ఇది మరి మీరు ఎక్కువ వాటర్ పోసేస్తే చెక్కలు సరిగ్గా రావు. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మేమైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిలోకి ఈ చిన్న బాల్ని పెట్టి ఈ విధంగా చెక్కనైతే ప్రిపేర్ చేస్తున్నాము. మీరైతే చేతి మీద కూడా తయారు చేయొచ్చు. ఇలా అయితే మనకి చెక్కలు అనేవి అన్నీ ఈవెన్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయన్నమాట. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా ఒక్కొక్క చెక్కని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మీరు ఈ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీరు చేతిలోనే మీరు చెక్కని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగానే ఇలా అయితే ఈజీగా చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. సో చూస్తున్నారుగా, ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చెక్కలన్నింటినీ ప్రిపేర్ చేసుకొని. ఇప్పుడు ఒక బాండీని తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చెక్కని దీనిలోకి డ్రాప్ చేసుకోండి. ఈ చెక్కలు అనేవి చక్కగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. మరీ ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే ఇవి కారడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా వేసుకొని అవి చక్కగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పక్కా మనకి బయట కొనుక్కునే వాటిలాగే కరెక్ట్గా వస్తాయి. మేము చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్ చెక్కలు అనేవి వస్తాయి అన్నమాట. సో మనం ప్రిపేర్ చేసిన చెక్కలన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగానే ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇవి మనం ఒక్కసారి చేసుకుంటే ఒక 1 మంత్ దాకా నిలువ ఉంటాయండి. చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకుంటే ఇవి 1 మంత్కి పైగానే ఇంకా నిలువ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చెక్కలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా కరకరలాడుతూ వచ్చాయో. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ చేసుకుందాము. వీటి టేస్ట్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. అలాగే మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. బాయ్.